హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్‌లో తిరుపతిలో అపార్ట్మెంట్‌లో జరిగినది అంతా చూసారు కదా! సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి నెల్లూరుకొచ్చేసాము. నేనైతే ట్రావెల్ అవంతా గూడా నేను షూట్ చేయలేదు. ఇది మేము ట్రావెల్ చేసిన నెక్స్ట్ డే ఇంకా డే ఇన్ మై లైఫ్ అనమాట. సో, ఇదొచ్చి మేము ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, షాపింగ్ అవన్నీ చేయాలి అని చెప్పి కంప్లీట్ డేని నేను షూట్ చేశాను. సో, వ్లాగ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా అనిత శారీ హౌస్ అని చెప్పి మాగుంట లేఅవుట్లో ఉంది. నేను నంబర్ కూడా పైన యాడ్ చేశాను చూడండి. అండ్ వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అంతా కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి ఒకవేళ మీకు నచ్చితే. చాలా బాగా స్టిచ్ చేస్తారు ఈ ఆంటీ అయితే. లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివే ఉంటుంది. బట్ ఒక్కసారి శారీ ఇస్తే మీరు వాళ్ళే డిజైన్స్ కానీ అన్నీ కూడా మనకు చెప్తారు ఎలా కావాలి అని. మనం కూడా చెప్పొచ్చు ఇలా ఇలా కావాలి అని. వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అంటే ఏ మెటీరియల్‌కి ఏది బావుంటుంది అండ్ దీనికి ఏమేమి సెట్ అవుతుంది అని. ఇది వచ్చి ఒక బేబీకి నామకరణంకి స్టిచ్ చేశారంట. అవి చూపెడుతున్నారు. వీళ్ళ దగ్గర అయితే మగ్గం వర్క్, కంప్యూటర్ డిజైన్ అండ్ టైలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో, ఒకవేళ మీకు అర్జెంట్‌గా 1 డేలో కావాలంటే కూడా స్టిచ్ చేసిస్తారు. మగ్గం వర్క్ అయితే చాలా బావుంది. ఎక్సలెంట్‌గా ఉంది అసలైతే. డీటెయిలింగ్ గానీ, వాళ్ళ ఫినిషింగ్ గానీ అంతా బావుంది. అండ్ వీళ్ళ దగ్గర మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో దట్ మీరు ఒకవేళ శారీకి సంబంధించింది కావాలి అంటే అండ్ ఒకవేళ డిజైన్ చేసుకోవాలంటే కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకొని చెప్తే వాళ్ళే కస్టమైజ్ చేసిస్తారనమాట. సో, ఇట్లా వాళ్ళు ఆల్రెడీ రెడీమేడ్ డ్రెసెస్ కూడా స్టిచ్ చేసి ఉంటారు. ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమన్నా నచ్చితే ఇలా ఎనీ అర్జెన్సీ ఫంక్షన్ ఉంది అంటే కూడా డైరెక్ట్‌గా పర్చేస్ చేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ టైలర్స్ కూడా చాలా స్కిల్డ్ అనమాట. మీరు ఏది చెప్తే ఆ డిజైన్ కూడా స్టిచ్ చేస్తారు. సో, అలా మేము బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్‌కి ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. గో కలర్స్‌కెళ్ళి ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ నడుస్తుండిందనమాట. సో, అలానే మా సిస్టర్ ఇన్ లా కొన్ని పర్చేస్ చేయాలి అంటే సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. గో కలర్స్‌లో మీకు చెప్పనవలేదు. ఎనీ కలర్ లైక్ ఇట్స్ ఓన్లీ బాటమ్స్ కదా మనకి. బట్ ఎనీ కలర్ మీరు షేడ్స్‌లో చూస్తే కూడా చాలా దొరుకుతుంది. చాలా బావుంటుంది కూడా. అండ్ ఇప్పుడు కలెక్షన్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ట్రౌజర్స్ కానీ, లైక్ ఫార్మల్స్ కానీ, లెగ్గిన్స్, ప్లాజోస్ అండ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మీకు కూడా మెసేజ్ వస్తుందనుకుంటా. గో కలర్స్‌లో వన్స్ పర్చేస్ చేస్తే ఇట్లా 50-60% ఆఫ్, ఒకవేళ క్లియరెన్స్ సేల్ ఏమైనా నడుస్తుంది అంటే సో, ఎలా ఒకవేళ అనిపిస్తే మీరెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో, పైన వాళ్ళు మానిక్విన్స్‌కి అంతా కూడా డిస్‌ప్లే చేసుంటారు. సో దట్ అది చూసుకొని మనం ఏది కావాలి అంటే మనం ఆ కలర్స్ షేడ్స్‌లో కూడా తీసుకోవచ్చు. బట్ సేల్‌లో అయితే కొన్నే అవైలబుల్ ఉంటుందనమాట. బట్ నార్మల్‌గా తీసుకుంటే తీసుకోవచ్చు. ఈ ఇక్కత్ ఫార్మల్స్ అయితే చాలా బావుంది. ఇంతలోగా పక్కనే లెన్స్ కార్ట్ ఉంటే మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ ఇన్ లా ఎళ్లి చూస్తున్నారు. తను స్పెట్స్ తీసుకోవాలి అంటే. అలానే ఐ సైట్ చెక్ చేసుకొని వన్స్ మన స్పెట్స్ ఏమేమి కావాలో అవి తీసుకోవచ్చు. నేనైతే అక్కడ కొన్ని చూసుకొని నేను కూడా లెన్స్ కార్ట్‌కైతే వచ్చేసాను. సో, ఇక్కడ నేను కూడా కొన్ని ఊరికే ట్రై చేస్తున్నాననమాట. నాకైతే సైట్ లేదు. బట్ జస్ట్ కూలింగ్ గ్లాసెస్ కానీ లైక్ ఊరికే జస్ట్ ట్రై చేస్తున్నాను. బావుందనిపించింది. అండ్ అక్కడి నుంచి మేమైతే వెస్ట్ సైడ్‌కైతే వచ్చేసాము. వెస్ట్ సైడ్‌లో జస్ట్ ఊరికే విండో షాపింగ్ చేద్దాము అని చెప్పి చాలా బావుంటుంది కదా! ఫ్రాక్స్ కానీ అండ్ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ తీసుకుంటే లైక్ డిఫరెంట్ ప్లాజోస్ కానీ, షార్ట్స్ కానీ అన్నీ కూడా చాలా అనిపించింది నాకైతే వెస్ట్ సైడ్‌లో కలెక్షన్. అండ్ ఇది అయితే కొద్దిగా పెద్దగా కూడా అనిపించింది. త్వరలో తిరుపతిలో కూడా పెడితే కూడా చాలా బావుంటుంది. అండ్ ఇంకా నైట్ డిన్నర్‌కి మా కజిన్స్ అందరూ కూడా వచ్చున్నారనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాం ఒక కార్‌లో. ఐరన్ హిల్ అని చెప్పి మనకి చాలా బావుంటుంది రెస్టారెంట్. బట్ నెల్లూరులో నాకు ఇది చాలా నచ్చింది. మిగతా అన్నీ అంత పెద్దగా ఏం లేదు. మినర్వా, ఏ టు బి అవన్నీ మనకు తెలిసిందే కదా! నార్మల్ రెస్టారెంట్స్. ఇదైతే చాలా బావుంది. మెయిన్‌లీ యంగ్‌స్టర్స్‌కి లైక్ ఫ్రెండ్స్‌తో వెళ్ళడానికి గానీ అన్నీ కూడా ఇది లైక్ బ్రూవరీ టైప్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ లైక్ యాంబియన్స్ గానీ కొంచెం రెట్రో థీమ్ ఉంటుందనమాట. నాకైతే నచ్చింది. ఇది ఆల్మోస్ట్ లైక్ సెకండ్ టు థర్డ్ టైమ్ వెళ్తున్నాం మేము. స్టార్టర్స్ అయితే సూపర్ ఉంటుంది. సో, మేమైతే కొన్ని అలా ఆర్డర్ చేసేసుకొని ఇంకా కజిన్స్ కలిసారు కాబట్టి అలా వాళ్ళతో ముచ్చట్లు అలా పెట్టేసుకొని ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంటికైతే నైట్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, ఇలా మా డే అయితే కంప్లీట్‌గా గడిచింది. మీకు గానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ in the next vlog.